గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 18వ తేదీన ఉగాది పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ కూడా ఏపీఎస్ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించినటువంటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పేసి ఏపీఎస్ ఆర్టీసీ ఎండి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. ఇప్పటికే ప్రకటించిన విధంగా సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఈ 5 రకాల సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి వారు పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఇక్కడ 40% ఎబో డిజబిలిటీ కలిగినటువంటి వారికి, 40% పైగా వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటి అంటే 40% డిజబిలిటీ కలిగినటువంటి దివ్యాంగులందరికీ ఇక్కడ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. దానితో పాటుగా వికలాంగులకు ఎస్కార్ట్గా వచ్చేటువంటి వారికి, సహాయకులుగా వచ్చేటువంటి వారికి కూడా 50% కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఎండి గారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే వికలాంగులకు సహాయకారిగా వచ్చేటువంటి ఎస్కార్ట్కు 50% కన్సెషన్ ఇవ్వడం అనేది గతంలో కూడా ఉండేది. అయితే గతంలో ఎవరికి ఉండేది అంటే 100%కు 100% డిజబిలిటీ కలిగినటువంటి వారికి, 100కు 100% వైకల్యం కలిగినటువంటి వారికి మాత్రమే ఈ ఎస్కార్ట్కు సంబంధించినటువంటి 50% కనెక్షన్ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు 40% డిజబిలిటీ కలిగినటువంటి వారందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ 40% వైకల్యం కలిగినటువంటి వారందరికీ సహాయకులుగా వచ్చే వారికి ఈ 50% కనెక్షన్ ఇస్తారా, లేకపోతే 100%కు 100% ఉన్న దివ్యాంగులకు మాత్రమే ఎస్కార్ట్గా వచ్చేటువంటి వారికి 50% కనెక్షన్ ఇస్తారా అనేది 1-2 రోజుల్లో మనకు తెలియడం అనేది జరుగుతుంది. త్వరలోనే అంటే ఈ 2-3 రోజుల్లోనే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ నుంచి గైడ్ లైన్స్ రావడం అనేది జరుగుతుంది. ఈ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాతనే మనకు టోటల్ వివరాలు తెలియడం అనేది జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీలో అవేర్నెస్ కలగాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.